రవీంద్ర గారు, మనం గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏం జరిగిందో ప్రజలందరూ చాలా స్పష్టంగా చూశారు. ఈ రోజు కూటమి ఏర్పడడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు. అదే కూటమి గెలవడానికి కూడా ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే ప్రతి మాట ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రజలందరూ చాలా విలక్షణంగా చాలా అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ సమయంలో అది అధికారులు చేస్తున్నారు, తెలియక చేస్తున్నారు. మీరు గతంలో చూసినట్లయితే డిప్యూటీ సీఎం అనే వ్యక్తులు ఎవరున్నారు కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం. మరి ఈ రోజు ఆయన ఆ పదవికే వన్ని తెచ్చే విధంగా ఆయన చేసే ప్రతి పని ప్రజలు చూస్తున్నారు. కాకపోతే కూటమిలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వీటి మీద ఏ చిన్న వాటి మీద స్పందించినా గానీ ఆ ప్రతిస్పందన ఎలా ఉంటుందని కూటమి విచ్ఛిన్నానికి కారణమవుతుంది. కాబట్టి ఆయన కూడా కొన్ని సందర్భాల్లో అది మితిమీరినప్పుడు తప్పకుండా ఆయన స్పందిస్తారు. గతంలో కూడా 1-2 సందర్భాల్లో ఆయన స్పందించినప్పుడు డైరెక్ట్ గా మా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పినా గానీ దానికి ఒక అర్థం ఉంటుందని చెప్పి ఆయనే దాన్ని సరిదిద్దుకుంటూ వచ్చారు. కాబట్టి నాకు తెలిసి ఇది కొన్ని ప్రత్యేకమైన ఎడిట్లు కూడా పేటిఎం అనే కొంతమంది 5 రూపాయల కోసం కక్కుర్తి పడే వాళ్ళు చేస్తున్నారని నా అభిప్రాయం. మరి ఇంకా మనం 4 సంవత్సరాలు ముందుకెళ్ళాలి కాబట్టి నిజమైన కూటమి అభిమానులు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారి భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు వీటిని ఎక్కువ స్పందించకపోవడం మంచిదని నా అభిప్రాయం.